అర్జున్ బాబు, అర్జున్ కావేరీల మీద ఎంత కోపం ఉన్నా వాడు జన్మలో నీ ముఖం చూడను అంటే బాధగా ఉంది. అమ్మా పద. అమ్మయ్యా, ఇప్పటికీ ప్రశాంతంగా ఉంది. ఆ యశోద ఉండడం వల్ల మనల్ని పని మనుషుల్ని చేసి ఆడుకుంది. ఇప్పుడు ఆ కాకి ఉంటే మెడ పట్టి బయటికి గంటేదాన్ని. ఊరిళ్ళిపోయి బతికిపోయింది. అమ్మా పద. నీకీ చీర బావుందే, అంకిత కంటే నీకే బావుంది. పద. అవునా? అయితే ట్రై చేస్తాను. ఉమ్. అర్జున్ బాబు, అమ్మ మీద అన్నం మీద ఎవరైనా కోపం తెచ్చుకుంటారా? నిదానంగా ఆలోచించండి. ఇక ఆలోచించాల్సింది ఏమీ లేదు కావేరి. ఇప్పటికే చాలా నిందలు పడ్డాం. ఎవరికైతే దగ్గరవుదామని చూశామో వాళ్ళకి ఇంకా ఇంకా దూరం అయిపోతున్నాం. ఇంకా చాలు. అర్జున్ బాబు, తెంపేసుకుంటే తెగిపోవడానికి ఇది దారం కాదు, బంధం. మనల్ని అర్థం చేసుకోలేని వాళ్ల మీద కోపం చూపించినంత తేలిగ్గా ప్రేమ చూపించలేము. ఒప్పుకుంటాను, అలాగని వదిలేస్తామా? వదిలేకి ఏం చేస్తాం కావేరి? ఇంకా ఎన్ని మాటలు పడతాం? బెంగళూరు వెళ్ళిపోదాం. లగేజ్ సర్దాం. హలో అమ్మా. బిడ్డా, ఎలా ఉన్నావు? బానే ఉన్నానమ్మా. బిడ్డా, నీ గొంతేందట్లుంది? ఏమైంది? ఏం లేదమ్మా. ఇంతకీ ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. అది కాదు బిడ్డా, వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా. నువ్వు అర్జున్ బాబు మన ఇంటికి రండి. అందరం కలిసి పూజ చేసుకుందాం. అలాగే అమ్మా, నేనొస్తానులే. బిడ్డా, నిజం చెప్పు, అక్కడ ఏమైనా గొడవ జరిగిందా? లేదమ్మా, ఉంటే చెప్తాను కదా. నేను పూజ చేసుకోవడానికి వస్తానులే. ఉమ్. కావేరి, అత్తయ్యతో ఎందుకు అబద్ధం చెప్పావు? మనం వెళ్ళిపోతున్నామని చెప్పకపోయావా? అలా చెప్తే అమ్మ ఊరుకోదు. ఖచ్చితంగా ఇంటికి రండి అంటుంది. ఇప్పుడు మీరేమో బెంగళూరు వెళ్ళిపోదామని అంటున్నారు. ఈ విషయాలన్నీ అమ్మకి చెప్పి బాధ పెట్టడం నాకిష్టం లేదు. అర్జున్ బాబు, ఇంకొక్కసారి ఆలోచించండి. కావేరి, అయిన వాళ్ళకి చీమ కుట్టినా బాధపడతాం, కాని వాళ్ళకి తేలు కుట్టినా పెద్దగా ఫీల్ అవ్వం. ఇప్పుడు అమ్మ మనల్ని కాని వాళ్ళనుకుంటుంది. మన బాధలు గాని కష్టాలు గాని పట్టించుకోవడం లేదు. అలాంటి ఆవిడికి ఏదో జరగబోతుందని మనమెందుకు ఫీల్ అవ్వాలి? మనమెందుకు మాటలు పడుతూ ఇక్కడే ఉండాలి? అది కాదు అర్జున్ బాబు. కావేరి, ఆవిడ నీకు అత్తయ్య మాత్రమే, నాకు అమ్మ. తను నన్ను నవమాసాలు మోసి జన్మనిచ్చి ఉండకపోవచ్చు, కాని నన్ను అంతకంటే ఎక్కువగానే ప్రేమించింది. మా ఇద్దరి మధ్య రక్త సంబంధం లేకపోవచ్చు, కాని నా దృష్టిలో ఇప్పటికీ ఎప్పటికీ తనే అమ్మ. అలాంటి అమ్మ నా ఉనికినే భరించలేనని తన ఎదురుగా నన్ను ఉండొద్దని అంటుంది. ఇప్పుడు తన్ని బాధపెట్టి నేను బాధపడలేను. అందుకే వెళ్ళిపోదాం కావేరి. అత్తయ్య వాళ్ళు గానగోపురం వెళ్తున్నారు. వాళ్ళకేమీ కాకుండా చూడు. అందుకేమైనా మార్గం చూపించు తల్లి. రేపు బోనమ్మ గారు వస్తున్నారు. ఇప్పటికే ఇంట్లో వస్తువులు చాలా పోయాయి. ఇంకా పోతే అమ్మగారు మనల్ని చంపేస్తారు. సరే మామా, ఈరోజు జాగ్రత్తగా కాపలా కద్దాం.
అయినా మన ఊళ్ళో అంత పెద్ద దొంగలు ఎవరున్నారో అర్థం కావటం లేదు. ఏవోనే నాకు అర్థం కావట్లేదు. పద పడుకుందాం. రోజు ఖచ్చితంగా అనుకున్నది అనుకున్నట్టు కొట్టేయాల్సిందే. మంగానా మజాకా?